ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. ఒక బిగ్ బ్రేకింగ్గా చెప్పాలి. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత తెలంగాణ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి కేసీఆర్కి నోటీసులు పంపదలుచుకున్నట్టుగా తెలియవస్తున్న సమాచారం. కేసీఆర్కి మాత్రమే కాదు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావుకు కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు పంపబోతున్నట్టుగా వస్తున్నటువంటి సమాచారం. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తర్వాత కేసీఆర్కు అలాగే హరీష్ రావుకు నోటీసులు పంపించి వారిని విచారించాలని ఫోన్ ట్యాపింగ్ని విచారిస్తున్నటువంటి సిట్ టీం భావిస్తున్నట్టు తెలియవస్తున్న సమాచారం. కేసీఆర్ని సజ్జనారు విచారించబోతున్నారా? 29వ తారీఖు నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగబోతూ ఉన్నాయి. ప్రధానంగా నీటి పంపకాల విషయంలో చర్చ జరగబోతూ ఉంది. కేసీఆర్ మొన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులతో సమావేశమై ప్రెస్ మీట్ కూడా పెట్టారు. ప్రస్తుతం తెలంగాణకి నీటి పంపకాల విషయంలో అన్యాయం జరుగుతుందని, రేవంత్ రెడ్డి సర్కార్ నిర్లక్ష్యం చేస్తుందని మాట్లాడారు. అయితే దాని మీద నిన్న రేవంత్ రెడ్డి కేబినెట్ సమావేశం కూడా నిర్వహించారు. దాంట్లో ప్రధానంగా చర్చించారు. కేసీఆర్ మాట్లాడిన మాటలు, ఆయన పెట్టబోతున్న సభలు, ఆయన ఉద్యమ కార్యాచరణ, ఇవన్నిటి మీద కూడా చర్చించారు. చర్చించిన తర్వాత ఖచ్చితంగా కేసీఆర్ మాట్లాడిన దానికి కౌంటర్ ఇవ్వాలని చెప్పేసి అసెంబ్లీని 29వ తారీఖు నుంచి పెట్టాలని చెప్పేసి డిసైడ్ అయ్యారు. ఎజెండా కూడా నీటి పంపకాల మీద పెట్టారు. కేసీఆర్ రావాలని డిమాండ్ చేయడం మొదలెట్టేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీటి పంపకాల విషయంలో బీఆర్ఎస్ హయాంలో ఎలా ఉంది, కాంగ్రెస్ హయాంలో ఎలా ఉంది, కేంద్రం ఎలా నిర్లక్ష్యం చేస్తూ ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ప్రశ్నిస్తూ ఉంది, గతంలో కేసీఆర్ ఏం చేశాడు, దీని మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తూ ఉంది. ఇదొక పక్క నడుస్తూ ఉంది. ఇంకో పక్క తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తర్వాత 2026 సంవత్సరంలో మొదటి భాగంలోని జనవరి నెలలోనే సంక్రాంతి కంటే ముందే ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కు హరీష్ రావుకు నోటీసులు ఇవ్వాలని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. నోటీసులు ఇచ్చి విచారించబోతున్నట్టుగా. ఇప్పటికే ప్రభాకర్ రావుని విచారించారు, గతంలో అనేక మందిని విచారించారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్న విమర్శ ఏంటంటే, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు స్టార్ట్ అయి 15 నెలలు అవుతుంది. ఈ 15 నెలల్లో పెద్ద అప్డేట్ లేదు. ఏం విచారం చేశారు, ఏం కనిపెట్టారు అన్న దాని మీద క్లారిటీ లేదు. చాలా పెద్ద విమర్శ. గతంలో ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు మామూలుగా లేవు. రేవంత్ రెడ్డి గారు నా ఫోన్ ట్యాప్ చేశారు, నా కుటుంబ సభ్యులు ఫోన్ ట్యాప్ చేశారు, నా ఇంటికి దగ్గరలో ఒక టీవీ ఛానల్లో సర్వర్ పెట్టుకుని మరీ నా ఫోన్ ట్యాప్ చేశారు, నేను ఎవరితో మాట్లాడుతున్నాను అన్ని విషయాలు విన్నారు, నా ఇంట్లో ఆడవాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేశారని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఆరోపించారు. అనేక మంది కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు స్టార్ట్ అయిన కొత్తలో కూడా కొన్ని విషయాలు లీక్ చేశారు. ఏది గతంలో బీఆర్ఎస్ హయాంలో జరిగిన బై ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఎవరు ఫండింగ్ చేస్తున్నారు, ఎవరికి కలుస్తున్నారు, వాళ్ళందరినీ బెదిరించడం, ఫోన్ ట్యాప్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేయటం, వాళ్ళు కాంగ్రెస్ ఫండ్ రాకుండా చూడటం, అలాగే ఆ ఫండ్ అంతా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకే వచ్చేలా చూసుకోవటం, కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీని గమనించి అడ్డుకట్ట వేయటం, బీఆర్ఎస్ మాత్రం పంచదలుచుకున్నటువంటి డబ్బును, ఎన్నికల్లో ఖర్చు పెట్టదలుచుకునే డబ్బును మాత్రం ప్రభుత్వ వాహనాల్లో, పోలీస్ వెహికల్స్లో తరలించడం చేశారు అనేటువంటిది గతంలో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ స్టార్ట్ అయినప్పుడు మనకి వినపడ్డ మాటలు అవి. నిజానికి మనీ పంపకాల కోసం కూడా ఫోన్ ట్యాపింగ్ని వాడుకున్నారంటే దీంట్లో ఒక ఈడీ కూడా రావాలి. లెక్క ప్రకారం అయితే మనీ లాండరింగ్ జరిగిందంటే ఈడీ కూడా రంగంలో దిగారు, కానీ దిగలేదు. ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది కేంద్ర చట్టాల ప్రకారం కూడా చాలా కీలకమైన కేసు అవుద్ది. కానీ ఈ కేసులో కీలకమైనటువంటి అంశాలని పట్టుకోవటంలో, రాబట్టంలో గతంలో విచారించినటువంటి వ్యక్తులు విఫలమయ్యారనేటువంటి విమర్శ ఉంది. కాబట్టి దీని మీద లేటెస్ట్గా 9 మంది పోలీస్ అధికారులతోటి ఒక టీంను ఏర్పాటు చేశారు. దాంట్లో హైదరాబాద్ సిపి సజ్జనారు కూడా ఉన్నారు. అలాగే చాలా కీలకమైనటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు. ఎందుకు అంటే ప్రభాకర్ రావు లాంటి స్థాయి ఉన్న వాళ్ళని విచారించడానికి అంతకంటే తక్కువ గ్రేడ్ ఉన్న వాళ్ళు లేదు, వాళ్ళు విచారించలేకపోతున్నారు. గతంలో జూబ్లీహిల్స్ డీసీపీ దీన్ని విచారిస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు సరిపోవట్లేదు, వాళ్ళు కేసును సరిగా డీల్ చేయడంలో కొంత ఇబ్బంది జరుగుతూ ఉందని చెప్పేసి ఏకంగా హైదరాబాద్ సిపిగా ఉన్నటువంటి సజ్జనాన్ని సిట్ టీంలో పెట్టారు. అలాగే ఇతర ఐపీఎస్ అధికారులు కూడా, తెలంగాణలో సీనియర్ ఐపీఎస్ అధికారులు అనుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా సిట్ టీంలో పెట్టారు. ఫోన్ ట్యాపింగ్ కేసు సిట్ టీంలో పెట్టారు. ఇప్పుడు వాళ్ళు రంగంలో దిగారు కాబట్టి ఖచ్చితంగా ఈ కేసు విచారణ ఇప్పుడు వేగవంతమయ్యే అవకాశం ఉంది అనేటువంటిది. మా ఫోన్ ట్యాప్ అని ఆరోపించే రాజకీయ నాయకులు చాలామంది ఉన్నారు. తీన్మార్ మల్లన్న ఆరోపించాడు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి షర్మిల కూడా ఆరోపించింది. నా ఫోన్ ట్యాప్ చేసి నాకు సంబంధించిన సమాచారం మొత్తం జగన్మోహన్ రెడ్డికి పంపించారు కేసీఆర్ అని చెప్పేసి. అప్పట్లో షర్మిల కొత్త పార్టీ కూడా పెట్టుకుంది కదా తెలంగాణలో. షర్మిలకి జగన్కి వచ్చిన గొడవలు ఇవన్నీ కూడా షర్మిల ఫోన్ కూడా ట్యాప్ అయిందని ఆమె ఆరోపించారు. అయితే ఆరోపణలు రాజకీయ నాయకులు మాత్రమే కాదు, నిజానికి
సినిమా హీరోయిన్ల ఫోన్ ట్యాప్ అయినాయని, సెలబ్రిటీల ఫోన్ ట్యాప్ అయినాయని, పారిశ్రామికవేత్తల ఫోన్ ట్యాప్ అయినాయని, వీళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేశారని, ఇలా రకరకాల ఆరోపణలు గతంలో వినపడ్డాయి. కానీ దాంట్లో ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది క్లారిటీ లేదు. ఇప్పటివరకు ఏ సెలబ్రిటీ కూడా బయట ఓపెన్గా వచ్చి నా ఫోన్ ట్యాప్ అయింది అని కేసు పెట్టింది అయితే లేదు. మళ్ళీ వీళ్ళు విచారణలో కనుక్కుంటే తప్ప. ఎందుకంటే ఎవరు ఫోన్ ట్యాప్ అయినా ఆ ట్యాప్ కాబట్టి వాళ్ళకి తెలియదు, చేసిన వాళ్ళకి తప్ప మన ఫోన్ ట్యాప్ అయిందని మనకు తెలియదు. ఏదో టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఏమైనా కనిపెట్టగలరేమో తప్ప జనరల్గా సామాన్యులకి ఎవరికి కూడా మన ఫోన్ ట్యాప్ అయింది అనేటువంటి విషయం తెలియదు. ట్యాప్ చేసిన వాళ్ళకి మాత్రమే తెలుసు ఎవరు ఫోన్ ట్యాప్ చేశారు అనేటువంటిది. కాబట్టి అప్పట్లో సహజంగా ఏంటంటే ఇప్పుడు ప్రభాకర్ రావుకి రేవంత్ రెడ్డికి ఏం కూడా ఉంటుంది, శ్రవణ్ రావుకి రేవంత్ రెడ్డికి ఏం కూడా ఉంటుంది. ఎవరి ఆదేశాల మేరకు చేసి ఉంటారు వాళ్ళ ఫోన్ ట్యాపు? కేసీఆర్ ఆదేశాల మేరకు, కేటీఆర్ ఆదేశాల మేరకు, హరీష్ రావు ఆదేశాల మేరకు, ఆనాటి బీఆర్ఎస్ పెద్దల ఆదేశాల మేరకే ఫోన్ ట్యాప్ చేసి ఉంటారు. ఒక రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేయటం నిజమై ఉంటే, కాంగ్రెస్ నాయకుల ఫోన్ ట్యాప్ చేయటం నిజమై ఉంటే, మరి బీజేపీ పెద్దల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు, బండి సంజయ్ ఫోన్ ట్యాప్ చేశారు ఆ రోజు బీజేపీ ప్రెసిడెంట్. ఇలాంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. నిజానికి ఆ రోజు రేవంత్ రెడ్డి ఎంపీ, బండి సంజయ్ ఎంపీ, మల్కాజిగిరి ఎంపీగా రేవంత్ రెడ్డి ఉన్నారు, కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ ఉన్నారు. ఎంపీల ఫోన్లు ట్యాప్ చేయటం అంటే వాళ్ళ వ్యక్తిగత గోప్యతకి భద్రతకి భంగం వాటిల్లటం అంటే అది పార్లమెంటు సభ్యుల వ్యక్తిగత హక్కుల ఉల్లంఘన కిందకు వస్తాయి. ఇప్పటికీ బండి సంజయ్ ఎంపీగా ఉన్నారు, కేంద్ర మంత్రిగా ఉన్నారు. నిజంగా ఆయన ఫోన్ ట్యాప్ కాబడింది అంటే ఆయన తలుచుకుంటే పార్లమెంట్లో కూడా సభా హక్కుల ఉల్లంఘన అంటే ఆయన హక్కుల్ని భంగం వాటిల్లిందన్న దాని మీద కూడా ఆయన ఇష్యూ చేయొచ్చు. మరి బీజేపీది ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులు పెద్ద సీరియస్గా చూడట్లే. బీజేపీ కనుక సీరియస్గా చూస్తుండి కేంద్ర ప్రభుత్వం కనుక ఒక విచారణ సంస్థ నియమించి విచారించి ఉంటే ఇప్పటికే ఈ కేసు వేరే లెవెల్లో ఉండుండేది. రాష్ట్ర పోలీసులు మాత్రం విచారిస్తున్నారు, విచారించిన దాంట్లో కూడా పెద్ద అప్డేట్ ఏం లేదు. కాదు ఇప్పుడు కొద్దిగా సీనియర్ ఐపీఎస్ అధికారులు రంగంలో దిగారు కాబట్టి కొంత కీలకమైన సమాచారాన్ని ఏమైనా రాబడతారా అనేటువంటిది చూడాల్సిన అవసరం అయితే ఉంది. అయితే అంతున్న సమాచారం మేరకు కేసీఆర్కి నోటీసులు బాబోతున్నాయి, అలానే హరీష్ రావుకి నోటీసులు బాబోతున్నాయి. ఇవన్నీ కూడా సంక్రాంతి కంటే ముందే నోటీసులు పోయేటువంటి అవకాశం ఉంది. ఈ నెల 29 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కాబట్టి ఈ అసెంబ్లీ సమావేశాల తర్వాత న్యూ ఇయర్ తర్వాత ఖచ్చితంగా నోటీసులు కేసీఆర్కి హరీష్ రావుకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది అనేటువంటి సమాచారం మాత్రం తెలంగాణ రాజకీయాల్లో బలంగా వినపడుతూ ఉంది. చూడాలి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకి. అంటే ఒకవేళ అరెస్టు చేస్తారని అనుమానం మీకు రావచ్చు, కానీ అరెస్టు చేస్తారని నేనైతే అనుకోను. ఎందుకంటే కేసు ఛార్జ్షీట్ లెవెల్లో ఉంది. కేసు ఛార్జ్షీట్ లెవెల్లో ఉన్న తర్వాత అరెస్ట్ చేయరు జనరల్గా. వన్స్ ఛార్జ్షీట్ వేశారు అంటే అరెస్ట్ చేయడానికి అవకాశం ఉండదు. ఇప్పటికే ఈ కేసులో చాలామంది అరెస్ట్ అయ్యారు, జైలుకి వెళ్ళారు, బెయిల్ మీద బయటకు వచ్చారు. మరి ఈ లెవెల్లో కేసీఆర్ని అరెస్ట్ చేస్తారు, హరీష్ రావుని అరెస్ట్ చేస్తారు అని నేనైతే భావించట్లేదు. మరి చూడాలి రాబోయే కాలంలో ఏం జరిగిద్ది అనేటువంటిది. థ్యాంక్ యూ.